నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మోదుగుంట జాతర ముగింపు కార్యక్రమానికి హాజరైన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. వేమడూరులో 12 లక్షలతో మరమ్మతులు చేసిన ఫిల్టర్ బెడ్ ను ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. అమెరికా పర్యటించి వచ్చిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడును కలిసి అభినందనలు తెలిపిన వైసీపీ క్యాడర్. ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ గ్రౌండ్ లో ఎస్వీపీఎల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. రైల్వే స్టేషన్ రోడ్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి శ్రమదానంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. పెంటపాడు, పడమర విప్పరు, మేనవెల్లూరులలో టీడీపీ వర్చువల్ మహానాడును జయప్రదం చేయండి. పెంటపాడు మండల టీడీపీ ఇన్ఛార్జ్ కిరపర్తి వెంకట్రావు. తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంటలో సోమవారం రాత్రి ఆగం కార్యక్రమం నిర్వహించారు. జాతర ఉత్సవంలో భాగంగా మంగళవారం నైవేద్య కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం సొసైటీ చైర్మన్ సిద్ధా వీర్రాజు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి విచ్చేశారు. సిద్ధా వీర్రాజు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం జాతర విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. జాతర కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోటరాజా, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు గోపాలకృష్ణ, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబీ, అడపా ప్రసాద్, పాలూరి సందీప్, కాళ్ల గోపీకృష్ణ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబోయిని వెంకటరామయ్య, చాపల రమేష్, ఏవూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామ ఆడపడుచులతో గ్రామమంతా కోలాహలంగా మారింది. మోదుగుంట గ్రామంలో మార్లమ్మ జాతరని ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వీరన్న గారికి, వారి కుటుంబ సభ్యులకి, మాజీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, కూటమి నాయకులందరికీ, ఈతకోట తాతాజీ గారికి అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఈ అమ్మవారి జాతర జరిగితే ఆ గ్రామానికి మంచి జరుగుతుందని ఒక ప్రతీక. చాలా చోట్ల అసలు జరిపించట్లేదు. మరి ఇక్కడ 12 సంవత్సరాలు జరిపించినంత ఇక్కడ గ్రామ పెద్దలందరినీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే తాడేపల్లిగూడెం జాతర మొన్న చేసుకున్నాం, మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామ దేవతలను ప్రశాంతింప చేస్తే ఆ గ్రామాన్ని చూసుకుంటారు. కాబట్టి మన అందరూ కూడా అందరూ సుఖ సంతోషాల కోసం చేసే జాతర ఇది. అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుని రాబోయే రోజులు ఇంకా ఘనంగా చేయాలని, అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామస్తులందరితో పాటు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు ఉండాలని నేను కోరుకుంటాను. శ్రీ శ్రీ మార్లమ్మ తల్లి వారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ జాతర ఉత్సవాలు మరి ఊరి పెద్దల సమక్షంలో మరి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మరి భారీ ఎత్తున ఎన్నో కార్యక్రమాలతోటి మరి అమ్మవారి జాతర మరి చేసుకోవడం, అదేవిధంగా రేపు ముగింపు రోజు మరి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మరి ముగింపు దశను కార్యక్రమాన్ని కూడా రేపు మరి తలపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మన ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు వారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆవిడ యొక్క చల్లని దీవెనలు ఈ నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని, అందరినీ దీవించాలని చెప్పి మరి అందరూ కూడా ఆవిడ్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని మరి తరించాలని, అదేవిధంగా
నైవేద్య కార్యక్రమంలో భాగంగా మా తాడేపల్లిగూడెం సొసైటీ చైర్మన్ గారు అయినటువంటి సిద్ధ వీరరాజు గారు భారీ ఎత్తున ఇక్కడ విందు ఏర్పాట్లు చేయడం జరిగింది. మోదుగుండ గ్రామంలో గత 5 రోజులుగా శ్రీ శ్రీ మార్లమ్మ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే 5 రోజులు కూడా మాకు గౌరవ శ్రీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో, అలాగే పోలీసు వారి సహకారంతో ఏ ఇబ్బంది ఏమీ జరగకుండా, ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. అలాగే ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ముగుస్తుంది. దాని గురించి మేము కొంతమందిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా ఊరికి ఎప్పుడూ కూడా ఏదో విధంగా ఏ ఆపద వచ్చినా కానీ ముందు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దాని గురించి ఈ ఊరు ఎప్పుడూ ఇలా కాపాడుతూ ఉండాలని, అలాగే 2029లో మళ్ళీ మా ఊరు నుంచి భారీ మెజార్టీ శ్రీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇస్తామని మా కూటమి నాయకుల తరఫున నేను మాటిస్తున్నాను. భీమడోలు గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించే దిశగా చేపట్టిన కీలక అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. గ్రామంలోని వాటర్ ఫిల్టర్ బెడ్కు 12 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి మంగళవారం ఉదయం తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఫిల్టర్ బెడ్ను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజారోగ్యానికి త్రాగునీరు ఎంతో కీలకమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో గ్రామాల్లో నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు వేగవంతం చేశామన్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పాటు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, కొత్త పైప్లైన్ వ్యవస్థల ఏర్పాటు, పాత వాటర్ ఫిల్టర్ బెడ్ల పునరుద్ధరణ, త్రాగునీటి సరఫరా మెరుగుదల వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పెద్ద కుమారుడు కృష్ణ కౌశిక్ అమెరికాలోని టెక్సస్ యూనివర్సిటీలో మాస్టర్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో వడ్డీ రఘురాం నాయుడు పాల్గొనేందుకు ఈ నెల 5న అమెరికా వారి సతీమణితో కలిసి బయలుదేరి వెళ్లి సోమవారం తాడేపల్లిగూడెం చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృషి చేస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఎంసీజీ గ్రౌండ్లో ఎస్వీపీఎల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. P4లో భాగంగా జడ్పీహెచ్ పాఠశాల ఇండోర్ స్టేడియంను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీను, తొమరడ చిన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి తుమ్మరాజు చిన్న ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ మరి ఉన్నారు. ఇప్పుడు మరి ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర ప్రీమియం లీగ్ అని ఒక కొత్త టోర్నమెంట్ స్టార్ట్ చేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఇందులో రాష్ట్ర స్థాయిలో ఉన్న క్రీడాకారులు రామారామి వివిధ పట్టణాల నుంచి 40 మంది, ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ ఏదైతే సెమీ లీగ్ అందులో ఆడేవాళ్ళు కూడా రాష్ట్రాలు ఆడే జనం ఇందులో వచ్చి ఆడతాకి సిద్ధమవటం గొప్ప విశేషం. మరి ఇందులో దీనికి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ₹1,00,000, మనకి ఏంటంటే తాడేపట్నం కొనకళ్ళ సత్యనారాయణ గారు ₹1,00,000, వారికి ₹1,00,000, 1,000 ఫస్ట్ ప్రైజు. సెకండ్ ప్రైజ్ ఊటుకూరి సత్యనారాయణ గారు మరి 50,516. థర్డ్ ప్రైజ్ ఏమో సుండ్రు సాయి కిరణ్ గారు, అందులో ముత్యాల చంద్రశేఖర్ గారు కలిపి 25,500. అలాగే మరి బెస్ట్ బ్యాట్మెన్, బెస్ట్ మరి టోర్నమెంట్ సంబంధించి కూడా వివిధ స్టేజ్లో రకరకాల బహుమతులు ఇచ్చే విధంగా ఈ టోర్నమెంట్ నడపడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మనకి తాడేపల్లి పట్టణానికి ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ గ్రౌండ్ అవసరమైన సంగతి దీనివల్ల మనకు అర్థమవుతుంది. జరిగిన 15 సంవత్సరాల నుంచి వివిధ నాయకులు వచ్చి ప్రాముఖ్యత, ముఖ్యంగా మాకు మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కీర్తికి పైరుగొండ మాణిక్యాల టైంలో దీని గురించి ఎక్కువగా పోరాటం చేయడం జరిగింది. మరి ఆయన కొంత వర్క్ చేశారు. తర్వాత వచ్చిన నాయకులు దీన్ని పట్టించుకోకపోవటం వల్ల ఇది అలా ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మరి గౌరవనీయులు
బొలిశెట్టి శ్రీనివాస్ గారు దీన్ని ఏమైనా సరే అఫీషియల్ గా పర్మిషన్ తీసుకుని ఈ క్రికెట్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ చుట్టూ పెట్టి మధ్యలో క్రికెట్ గ్రౌండ్ పెట్టి దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన మరి ఎమ్మెల్యే రావడం చాలా చూపించుకుని దీని ప్రజలు కూడా పట్టణ ప్రముఖులు అందరూ సహకారం ఆయనకు ఉంది. తుమ్మల చిన్న ఆధ్వర్యంలో స్థానిక శశి కాలేజీ వాకింగ్ గ్రౌండ్లో శ్రీ వెంకటేశ్వర ప్రీమియం లీగ్ అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రికెట్ క్రీడాకారుడు కూడా పాల్గొనేలా పెట్టి దాంట్లో ఐపీఎల్లో ఆడే క్రీడాకారులు అలాగే జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి 40 టీములు వచ్చారంటే దీనికి ఎంత మంచి స్పందన ఉందో అర్థమవుతుంది. అలాగే మనకి భవిష్యత్తులో కూడా ఇక్కడ ఒక క్రికెట్ స్టేడియం కూడా జరగాలని చెప్పి ఎమ్మెల్యే గారు సంకల్పం చేశారు. అది కూడా వచ్చే సంవత్సరానికి ఆ క్రికెట్ స్టేడియం కూడా పూర్తయ్యి నెలకో టోర్నమెంట్లా పెట్టి ఇంకా యువతని మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి అలాగే భవిష్యత్తులో తాడేపల్లిగూడానికి క్రీడా హబ్గా చేయడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన చాలా కృషి చేస్తున్నారు. దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం పురపాలక సంఘంలో రైల్వే స్టేషన్ రోడ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రైల్వే స్టేషన్ రోడ్ వద్ద రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను కమిషనర్ ఎం యేసుబాబు స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. అధికారులు సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. రోడ్డు ప్రక్కన ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేయించి పూడిక తీయించారు. దోమలు వ్యాపించకుండా బ్లీచింగ్, మలేరియా ఆయిల్ స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, స్థానిక రాజకీయ నాయకులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజారోగ్యం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, చాపల రమేష్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివిసు కృష్ణమోహన్, రాగిరెడ్డి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో మే 23 నుండి జూన్ 19 వరకు ఆపరేషన్ క్లీన్ స్లీప్ అనే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏరియాలో రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రజలందరూ కూడా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయకూడదు. మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కనుక మీరు గమనించి మన రోడ్డు, మన డ్రైను మనమే క్లీన్ చేసుకునే కార్యక్రమం 1 మంత్ షెడ్యూల్ నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండాలంటే మన రోడ్లు, డ్రైన్లు కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు డిపార్ట్మెంట్కి ఎంత చేసినా కానీ మనం ఒక డ్రైవ్ క్లీనింగ్ ఈ నెలంతా షెడ్యూల్ ఇచ్చారు. కనుక షెడ్యూల్లో మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని క్లీన్ తాడేపల్లిగూడెం పట్టణంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి మీ అందరి సహకారం అందిస్తారని కోరుకుంటూ రేపు షెడ్యూల్ ఆఫ్ ప్రోగ్రాం 24వ వార్డు ఏలూరు రోడ్లో ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి. ఆ ఏరియాలో ఉన్న నాయకులు అంటే టౌన్లో ఉన్న కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని వారందరికీ కూడా పిలుపునిస్తూ రేపు కార్యక్రమం కూడా జయప్రదం చేయడానికి మీ సహకారం అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆపరేషన్ స్లీప్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు ఉదయం 6 to 8 వరకు కూడా మరి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంట్లో మరి అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ఇవాళ ప్రజల్లోంచే ఏదైనా అవేర్నెస్ వచ్చినప్పుడే అది నిజమైన కార్యక్రమంగా అవుద్ది. కాబట్టి ప్రజలు కూడా దీంట్లో సహకరించాలి. దీంట్లో ఇప్పుడు ఎలా అయితే స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, అలా అధికారులు అందరూ కూడా రోజు ఉదయం 6 to 8 దాకా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మొన్న
స్వచ్ఛ భారత్ అన్నప్పుడు కూడా ఈ కార్యక్రమం సుమారు 25 రోజులు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది. ఈ పిలుపుని అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వాగతించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ రోజున ఎక్కడికెక్కడ మరి డైరెక్ట్గా కమిషనర్ గారే ఆ ఏరియాకి వచ్చి దగ్గరుండి చూడడం జరుగుతుంది. ఎందుకంటే శానిటరీ వర్కర్స్ కానీ, మేస్త్రులు కానీ, లేకపోతే సిబ్బంది కానీ పనిచేస్తున్నారా లేదనేది ఒక ఆలోచన కూడా దీని మీద జరుగుతుంది. ఇవాళ ఈ వార్డులో కృష్ణా బాలాజీ సెంటర్ రైల్వే స్టేషన్ రోడ్లో ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఇక్కడ పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయాలన్న సంకల్పంతో మున్సిపల్ అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా భాగం చేసి ఇవాళ రోజున ఏదైతే క్లీన్ స్వీప్ స్వచ్ఛ భారత్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వర్ణాతీతం అభినందిస్తూ ఉన్నాను మున్సిపల్ కమిషనర్ గారిని. ఆయన ఎవరైనా ఒక వ్యక్తి కమిషనర్గా ఉన్నప్పుడు గతంలో మనం చాలామందిని చూసాం. మార్నింగే ప్రతిరోజు నేను చూసిన ప్రతిరోజు కూడా ఆయన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరింత పట్టణానికి ఉపయోగపడే విధంగా పరిసరాలు ఇవాళ రోజున తాడేపల్లిగూడానికి ఒక పేరు ఉండేది, దోమలగూడెం దుమ్ముగూడెం కింద ఉండేది. అది పోయి ఇవాళ దుమ్ముగూడెం అనే మాట పోయింది. ఈ దోమలగూడెం కూడా పేరు పోవాలి అంటే కనుక కమిషనర్ గారు ఇలాంటి కమిషనర్లు ఉంటే తప్పనిసరిగా మనం రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెన్ని స్వచ్ఛ తాడేపల్లిగూడెంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేసుకోవడానికి మంచి ఆస్కారం ఉంది. స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ రోజున స్టేషన్ రోడ్ని చాలా సుందరంగా శుభ్రం చేసినందుకు మా మున్సిపల్ స్టాఫ్కి అలాగే మా కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము లోగడ స్వచ్ఛ భారత్లో మినిస్టర్ మాణిక్యాల గారు ఉన్నప్పుడు మా ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ తరపున 20 మంది ప్రతి ఆదివారం కూడా మేము చేసేవాళ్ళం. అలాగే ఆ స్ఫూర్తితోటి ఈ రోజున నేను ప్రతి రోజు ఇది 4వ రోజు నేను ఇందులో పాల్గొంటాం. ఈ రేపు నుంచి మా సహోదరులు కూడా మా వాకర్స్ సభ్యులు కూడా ఇందులో పాల్గొంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28వ తేదీలలో తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు కార్యక్రమం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరగనుంది. దీనిలో భాగంగా పెంటపాడు మండలంలో 5, 6, 7 క్లస్టర్లకు సంబంధించి పెంటపాడు మండలం పెంటపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో, పడమర విప్పరు గ్రామంలో, మేనవల్లూరు గ్రామంలో జరగనుందని పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కెలపర్తి వెంకట్రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ వర్చువల్ మహానాడు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాతురి రాంప్రసాద్ చౌదరి, బండారు వెంకట్రావు, సిరపరపు వెంకట్రావు, నల్లిమిల్లి గోపిరెడ్డి, నెక్కలపూడి వీర్రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మే నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమం జరిపించడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అదే క్రమంలో ఈ సంవత్సరం భారీ ఎత్తున నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు పొదుపులో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు వర్చువల్ గా మహానాడు కార్యక్రమం జరిపించాలి, ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ల వారీగా ఈ మహానాడు కార్యక్రమం జరిపించాలని చెప్పి పిలుపుని మేరకు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో 11 క్లస్టర్లు కూడా ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. మా పెంటపాడు మండలంలో 3 క్లస్టర్లు ఉన్నాయి. 3 క్లస్టర్లలో పడమరేప్పర్లో 1, పెంటపాడులో 1, మేనవల్లూరులో 1 జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మే 27, 28, 29 3 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ, అదేవిధంగా బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం నెల్లూరులో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనుకున్నారు. అయితే ఇటీవల జరిగిన యుద్ధం కారణంగా అటు పెట్రోల్, డీజిల్ ధరలు, అదేవిధంగా ఇతర ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రధానమంత్రి యొక్క పిలుపు మేరకు ఇది రేపు అక్కడ ఉన్న కార్యక్రమం రద్దు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1900 క్లస్టర్ల పరిధిలో జూమ్ కాన్ఫరెన్స్ల ద్వారా ఈ సమావేశం జరపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగానే తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లి నియోజకవర్గంలో 11 క్లస్టర్లుగా విభజించి ఉంది. ఆ 11 క్లస్టర్లలో పెంటపాడు మండలానికి సంబంధించి 3 క్లస్టర్లు ఉన్నాయి. 3 క్లస్టర్లు ఒకటి పెంటపాడు సంబంధించి పెంటపాడు గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో, 2 పడవల విప్లవంలో ఉన్నటువంటి కమ్యూనిటీ కళ్యాణ మండపంలో, 3 మేనవల్లూరులో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో 3 చోట్ల 3 క్లస్టర్లుగా విభజించి సమావేశాలు జరుగుతున్నాయి. రేపు 27, 28 తేదీల్లో జరుగు మినీ మహానాడు కార్యక్రమానికి వర్చువల్ గా జరుపుతారు. ఈ పెంటపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్ణయించాడు. క్లస్టర్ వైజ్ గా చేయమన్నారు. ఏ క్లస్టర్ ఆ క్లస్టర్. మా క్లస్టర్ లో గ్రామాలు పెంటపాడు, పరిమళ, యానాలపల్లి, జట్లపాలెం, ఓమహేశ్వరం, దక్షపర్రు, కొల్లూరుపల్లి ఈ గ్రామాలలో ఉన్న క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు, మా కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరితో తమ ఐడి కార్డులు తీసుకుని తప్పనిసరిగా రావాల్సింది. ఉదయం 9 గంటలకల్లా ఇక్కడ రావాలండి. రేపు నుండి కూడా ఈ ప్రోగ్రాం చేయాలని కోరుతున్నాను. తాడేపల్లిగూడెంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, డోమా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జీవీకే మల్లికార్జునరావు పదోన్నతిపై జిల్లా పంచాయతీ అధికారిగా ఏలూరు జిల్లాకు బదిలీ అయ్యారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి 11,37,178 పాఠ్యపుస్తకాలు జిల్లాకి అవసరమని జిల్లా పాఠ్యపుస్తక కేంద్రం మేనేజర్ సుధాకర్ పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం జిల్లా పాఠ్యపుస్తక కేంద్రం నుండి జిల్లా నలుమూలలకి పాఠ్యపుస్తకాలు పంపించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన టీసీసీతో మాట్లాడుతూ 2026-27కు సంబంధించి 11,37,178 పుస్తకాలు అవసరం కాగా ఇప్పటికీ ఈ కేంద్రం నుండి మొదటి స్పెల్లో 48 మండలాలకు 9,45,716 పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా 1,91,000కు పైగా పాఠ్యపుస్తకాలు పంపించవలసి ఉందన్నారు. రేపటి నుండి మిగిలిన పుస్తకాలు కూడా పంపించవలసిన ప్రాంతాలకు పంపించడం జరుగుతుందన్నారు. మంగళవారం కొన్ని పుస్తకాలు రావడం జరిగిందని, ఇంకా రావాల్సి ఉందని ఈ నెలాఖరులోపు అన్ని పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను సుమారు 11,37,178 పుస్తకాలు 48 మండలాలకు తాడేపల్లి నుంచి సప్లై చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి స్పెల్లో 9,45,716 పుస్తకాలు ఇప్పటికే మండలాలకు సప్లై చేయడం జరిగింది. ఇంకా 191,442 పుస్తకాలు పంపించాల్సి ఉంది. రేపటి నుంచి మిగతా పుస్తకాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఈ రోజుకి చాలా పుస్తకాలు వచ్చినాయి. కొన్ని పుస్తకాలు మాత్రం రావాల్సి ఉంది. రాగానే రేపటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పుస్తకాలన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుందండి. ఉపాధి వేతనాలు 15 రోజులకు ఒకసారి తక్షణమే ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆయన రూరల్ మండలం కడియద్ద, ఎల్లగ్రహారం గ్రామాలలో ఉపాధి హామీ పథకం కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ ఆధారిత మస్తరు విధానంతో కూలీలు చాలా ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొట్ట మేరీ, తోట లక్ష్మి, అడప మంగతయారు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి ఈ ఐరిస్ మస్తర్ విధానం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఫోటోలు సరిగ్గా సకాలంలో లాగటం లేదు, సర్వర్ పనిచేయడం లేదు. పని అయిపోయిన తర్వాత కూడా గంటల తరబడి ఇక్కడ ఫోటో కోసం మండు టెండలో మేము వేచి చూడాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖాధారిత మస్తర విధానాన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతున్నామని కూలీలు చెప్పడం జరిగింది. అలాగే రెండు పూటల మస్తర విధానాన్ని, 2 పూటల పని విధానాన్ని కూడా రద్దు చేయాలి. అలాగే ఇటీవల కాలంలో 40%, 60%గా తీసుకొచ్చిన దాన్ని యథామామూలుగా 90-10%గానే కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తాడేపల్లిగూడెం ఏపీ నీట్ ముఖద్వారం వద్ద ల్యాండ్ లార్డ్ పైబోయిన వెంకటరామయ్య పీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రంను మంగళవారం చాపల రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పైబోయిన వెంకటరామయ్య మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఈ చలివేంద్రం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు సుమారు 50 నుండి 60 లీటర్ల మజ్జిగతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు ఈ చలివేంద్రం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వినూత్నంగా బత్తాయి జ్యూస్, పుచ్చకాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మ్యాంగో జ్యూస్తో కూడా ఒకరోజు ఈ చలివేంద్రం నిర్వహిస్తామన్నారు. చాపల రమేష్ మాట్లాడుతూ 40 రోజులుగా నిర్విఘ్నంగా మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని పలువురు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రీ సురేష్, పటాన్వల్లి, పీవీఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. నెట్టు ఎదురుగుండా ఈ ఖాళీ స్థలంలో సుమారు 10 సంవత్సరాల నుంచి మజ్జిగ చలివేంద్రం మేము కొనసాగిస్తున్నాం. ఎందరికో ఇక్కడ దాహార్తి తీరుతుంది. అంటే ఇక్కడ పూర్వం మంచినీళ్ళు దొరకనే రోజుల నుంచి కూడా మేము ఇక్కడ మజ్జిగ చలివేంద్రం పెట్టాము. ప్రజలందరూ కూడా ఎంతో మంది నాకు ఫోన్ చేసి, అయ్యి బాబాయ్ వెంకటరామయ్య గారు మీరు ఎవరో మాకు తెలియదండి, బ్రహ్మాండంగా చేశారని మమ్మల్ని బతికించారు, సోషల్ గెలుపు గాలి కొట్టేసి వడదెబ్బ తగిన పరిస్థితులు మమ్మల్ని మధ్య తాగి మేము సేవ చేయలేవండి, మీరు మా కృతజ్ఞతలు అని చెప్పి మాకు తెలియజేశారు. అప్పటి నుంచి వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను కంటిన్యూ చేశాను. ఇది డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఏదో విధంగా మేము సమకూర్చుకుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మజ్జిగతో పాటు ఈ రోజు సుమారు 40 రోజుల నుంచి నిర్విధానంగా మేము కొనసాగిస్తాం. దీన్ని మధ్యలో బత్తాయి జ్యూస్ అని, పుచ్చకాయ ముక్కలని, రేపు మామిడికాయ జ్యూస్ అని, ఈగలు వచ్చేస్తామని చెప్పేసి మేము పెట్టడం భయపడతాం. విపరీతంగా బత్తాయి జ్యూస్, మామిడికాయ జ్యూస్ ఇచ్చిన తర్వాత ఈగలు వచ్చేస్తాయి. అది మేము కంట్రోల్ చేయలేకపోతాం. దాని గురించి ఆపడం జరుగుతుంది. లేకపోతే ప్రజలకి సౌకర్యార్థం, ప్రజల కోసం ఏమైనా చేస్తాకి జనసేన తరఫున మీ అందరం కూడా జన సైనికులందరూ కూడా మీ అందరూ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. మా సీనన్నయ్య కూడా ఇదే విధంగా అతను చేతనాడు, అతను చేస్తున్నాడు. కార్యకర్తలు అందరం కూడా మా చేతన సహాయం మేము చేస్తున్నాం. ప్రజలకి అందుబాటులోను, అనుకూలంగాను. ఇదే విధంగా కూడా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు కూడా ఇదే విధంగా ప్రజల సేవ చేసే విధంగా ముందుకెళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన సీనియర్ నాయకులు, ల్యాండ్ లార్డ్ అయినటువంటి మా అన్నయ్య శ్రీ పైబోయిన వెంకటరామయ్య గారు 15 సంవత్సరాలుగా పెట్టడం అంటే మామూలు విషయం కాదు.
అలాగే ఈ అప్పారావుపేట వెళ్ళే దారిలో జనాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతారో తెలుసు. ఎందుకంటే ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంటది ఇక్కడ. అందుకని అది గమనించుకొని ఫస్ట్ ఇది ఒకప్పుడు హైవే మీద ఉండేది, ఇప్పుడు నిట్టు ప్రాంగణంలో పెట్టడం జరిగింది. అలాగే ఈ ఎండాకాలం తీవ్రతగా ఉన్నందుకు ఒకరోజు పుచ్చకాయలు పంపిణీ, ఒకరోజు బత్తాయి రసం, అలాగే రెగ్యులర్ గా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడంలో మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీ పైబోయిన వెంకటరామయ్య గారు, అలాగే వారికి సహకరించినటువంటి భగత్ సింగ్ కాలనీ యూత్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై బొలిశెట్టి, జై జనసేన. మామిడి పండ్లను పండ్లలో రాజు అంటారు. తీయని రుచి, సువాసనతో పాటు విటమిన్ ఏ, సి, ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. ఇవి వేసవిలో శరీరానికి తక్షణ శక్తిని, రోగనిరోధక శక్తిని అందిస్తాయి. తాడేపల్లిగూడెం పట్టణంలో మామిడి పండ్ల వ్యాపారం జోరుగా జరుగుతోంది. మామిడి పండ్లలో ఏ, బి, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కరిగే పీచు పదార్థం ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎంజైమ్లు ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగడానికి దోహదపడతాయి. విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పండే బంగినపల్లి మామిడికాయలు వాటి ప్రత్యేక రుచికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం తాడేపల్లిగూడెం మార్కెట్లోకి అయితే మామిడికాయలు చాలా పుష్కలంగా అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బంగినపల్లి, చెరుకు రసాలు, పంచదార కల్తీ పెద్ద రసాలు, అలాగే పచ్చడికాయలు కూడా అన్ని రకాలు వస్తున్నాయి. ఐజర్లు, కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసాలు, సువర్ణ రేకులు, అన్ని రకాలు కూడా పచ్చడికాయలు వస్తున్నాయి. పళ్ళు కూడా అన్ని రకాలు వస్తున్నాయి. పండూరు మామిడి కాడ నుంచి పెద్ద రసాలు, రకరకాల నాటుకాయలు కూడా పళ్ళుగా వస్తున్నాయి ఇప్పుడు. అలాగే రేట్లు కూడా అందరికీ అందుబాటులోనే ఉన్నాయి ఈ సంవత్సరం అనేది చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. బంగినపల్లి ఏంటి 200-300 రేంజ్లో పరక అనేది ఉన్నాయి. బాగా మంచి కాయలు అయితే 400 నుంచి 500 ఆ రేంజ్లో ఉన్నాయి తప్ప మిగతా అన్ని ప్రజలకు అందుబాటు ధరల్లోనే. జ్యూసులు వాటితో పోల్చుకుంటే ఈ ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ రేట్లలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువే దిగుబడి అని చెప్పుకోవచ్చు. అంటే మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే ఈ సంవత్సరం రైతులు కొద్దిగా తుఫాన్లు అవి రాకపోవడం వల్ల కొద్దిగా రైతుల పరిస్థితి అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇటు వ్యాపారస్తులు, అటు కొనుగోలుదారులు కూడా వీలుగా రేట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో మంగళవారం ఉదయం 8 గంటల నుండి కథలు చెప్పడం, కథలు పుస్తకాలు చదివించడం, పుస్తక సమీక్ష జరిగింది. రీసోర్స్ పర్సన్ మల్లెపూడి షర్మిల విద్యార్థులకు గ్రంథాలయాలపై అవగాహన కల్పించారు. వి జాన్బాబు విద్యుత్ వినియోగం గురించి వివరించారు. ప్రతి వీరస్వామి జాతీయ చిహ్నాలు, అభినయ గేయాలు వివరించారు. 13 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం స్నాక్స్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ గ్రంథాలయ అధికారి పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ పేరు మీద ఆయన అభిమానులు బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జీవీమాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రానికి మంగళవారం నవాబుపాలెం కొండేపి గోపి సహకారంతో మజ్జిగను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుమాళ్ల సూరిబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి సేవా సమితి సభ్యులు మత్తి బాబ్జీ, లింగం శ్రీనివాసరావు, మద్దాల నరసింహ, రావూరి రమేష్, దొట్టా యువ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, కోట శ్రీరామ్, సూర్యనారాయణ, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి సేవా సమితి తరఫున ప్రతిరోజు నిత్యం వేసవకాలం మొదలైన దగ్గర నుంచి సుమారుగా 38 రోజులుగా ఈ కార్యక్రమం చేపట్టాం. దానిలో భాగంగా వేలాది మంది ఈ జంక్షన్లో నుంచి రోజు నిత్యం వాళ్ళ అవసరాల నిమిత్తం వ్యాపారస్తులు కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ మరి ఈ సెంటర్లో నిత్యం సంచరిస్తారు. అలాంటి రద్దీ సెంటర్లో మరి ఈ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గత కొన్ని రోజులుగా నిత్యం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో బొలిశెట్టి సేవా సమితి మిత్ర బృందం అంతా ప్రతిరోజు మరి శ్రమ అనుకోకుండా ఈ వేసవకాలం పూర్తికాలం మరి ఇక్కడ ఈ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఇది ఒక్కటే కాకుండా సేవా సమితి తరఫున మరి గతం నుంచి ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని పరామర్శించి మరి వారికి ఆర్థికంగా చేయూతనిస్తూ మరి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటూ మరి వారికి ట్రీట్మెంట్ ఇప్పించడం దగ్గర నుంచి అలాగే ఎన్నో చనిపోయిన కుటుంబాలకి మరి వీరు భరోసాగా ఉండి ఆర్థిక సహకారం అందించి వాళ్ళని కూడా ఆదుకోవడంలో మరి గత కొన్ని నెలలుగా మరి ఈ సేవా సమితి ఎంతో పాటుపడుతుంది.
మరి ఈ సేవా సమితి కార్యక్రమాలని మరింత ముందుకు సాగే విధంగా మరి మన ప్రీతమ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఏమీ వెనక ఆలోచించకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడంలో మరి వీరందరినీ కలుపుకుని మరి మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళడం మరి వారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. కనుక 37వ రోజు మజ్జిగ సెలవేంద్రం స్థాపించడం జరిగింది. అలాగే ఈవేళ మన గోపి గారు అని ఆయన వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఓ రోజు ఖర్చంతా కూడా నేను ఇస్తానని చెప్పి ఆయన రాత్రే కొన్ని సందర్భంగా కలవడం జరిగింది. అలాగే దానికి ముఖ్య అతిథిగా మన సూరిబాబు గారు రావడం నిజంగా మనందరికీ ఒక గర్వకారణం. అంతేకాకుండా ఆయన ఇచ్చిన సందేశం కూడా చాలా ఇది కలిగించింది. ఎందుకంటే ప్రతి సేవలోనూ నేను ఉన్నాను, నేను ఉంటాను అనే భావన ఆయన కలగజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా బొలిశెట్టి సేవా సమితి. అలాగే ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమాలకి మూలంగా భావిస్తే మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో సేవలు చేసి ప్రతి కుటుంబం సమస్య కూడా నాదని ఆయన ఆ కుటుంబ సభ్యుడిగా కుటుంబం పెద్దగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక సందర్భాల్లో ఆయన కూడా తిరుగుతూ మేము కూడా ఒక అడుగేయాలనే ఆలోచనతో ఈ బొలిశెట్టి సేవా సమితిని స్థాపించడం జరిగింది. వేముడోలు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయ 29వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ఆలయ ప్రాంగణం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు వేద మంత్రోచ్చారణ నడుమ బాబావారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి విశేష పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా స్థానిక చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ కోలాట నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు నిర్వాహకులు గంధం భాస్కర్రావు, తుమ్ముల ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో సూర్యనారాయణరాజు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, వీరరాఘవులు, సత్యనారాయణ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 29వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహా అన్నప్రసాదం మరి కమిటీ వారు ఈరోజు ఏర్పాటు చేస్తున్నారండి. 29 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున దాదాపు 7-8 మంది భక్తులకి స్వామివారి యొక్క దర్శించి స్వామివారి యొక్క అన్నప్రసాదం సేకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి ఆ సాయిబాబా దయ వల్ల ఆ గ్రామానికి రక్షణగా ఉండి మా పేరుని కోరుకోవాల్సి మా సాయిబాబా గారి యొక్క 29వ వార్షికోత్సవం ఈరోజు చాలా ఘనంగా దాదాపు ఇప్పటికే 6-7 మంది భక్తులు వచ్చి వారి యొక్క అన్నప్రసాదాలు సేకరిస్తున్నారు. సాయిబాబా మందిరం నిర్మించి 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 29వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం ఒక పెళ్లి భోజనాలు పెట్టినట్టు 2 స్వీట్లు, ఒక హాటు, ఒక ఫ్రై, ఒక కూర, సాంబారు, పెరుగు, మంచి విద్యార్థి గడ్డ పెరుగు వేస్తామండి 4.5. అలాగా భక్తులందరినీ సుమారు 7,000 మంది దాకా పెడతామండి. ఈ సంవత్సరం 7,000 మంది పైనే ఉన్నారండి. సాయిబాబా వచ్చిన భక్తులందరికీ సాయిబాబా వారి కృప కలగాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేంచేసి ఉన్న సువర్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా వేసవి ఎండలు పెరుగుతున్న సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.